హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి చేసుకుంది. ఈ 2 నెలల్లో కొన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పేసి కూటమికి సర్కార్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్లో కొన్నిటికి అన్ని అబద్ధాలు చెప్పి కొన్ని అవకతవకలు చేసి దాన్ని అమలు చేస్తున్నామంటూ ఒక భూతపు కల్పన చెప్తుందంటూ కూడా వైసీపీ భావిస్తూ వస్తుంది. అయితే అంతేకాకుండా వైసీపీ నేతలకు సంబంధించి ఏపీలో కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి. వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తూ వస్తున్నారు. వాటిపైన కూడా ఢిల్లీలో ఇప్పటికే ధర్నాలు చేపట్టిన పరిస్థితిని చూశాము. అయితే కొత్తగా వైసీపీ నేతలు మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ముఖ్యంగా అంశం ఏంటంటే ఈవీఎంలకు సంబంధించి కొంత హ్యాకింగ్ జరిగింది. ఈవీఎంలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాళ్ళు ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు. సో వీటన్నిటికీ సంబంధించి వైసీపీ లేవనెత్తుతున్నటువంటి ఈ అంశాలకు సంబంధించి ఏపీలో రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చనీయాంశం జరుగుతున్నాయి, ముఖ్యంగా కూటమికి సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ప్రత్యక్ష రాజకీయము మరో కొన్ని రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది పైన ఈరోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జీవీఎల్ఎన్ చారి గారు. చారి గారు నమస్కారం. బాగున్నారు సార్? మీ ప్రిడిక్షన్ని బయటకు వచ్చారా ఆ వేవ్ నుంచి? 2 మాసాలు అయింది కదా. అంటే ఏది ఊహించామో అదే జరిగింది. 2009 నుంచి మనకు అనుభవం చెప్పుకొచ్చాం. 2009లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వస్తుంది అని చెప్పుకున్నాం. అప్పుడు టీడీపీ వాళ్ళు మనల్ని దాడులు చేయడం అప్పటి నుంచి ఉంది. 2014లో టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పాం. అప్పుడు మారుతి ఆల్టో ఒకటి, టాటా విస్టా ఒకటి అభిమానులు వైసీపీ అభిమానులు పగలగొట్టారు. 2019లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పుకున్నాం. అప్పుడు కూడా మా అభిమానులు, తెలుగుదేశం అభిమానులు అప్పుడు దాడులు చేశారు. సరే, ఇప్పుడు అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చా? 2024లో వైసీపీ గెలుస్తుంది అని చెప్పుకున్నాం. అప్పుడు దాడి చేయకుండా ఎలక్షన్ అయినటువంటి కౌంటింగ్ అయినటువంటి 2వ రోజున మధ్యలో మన కార్లపై, ఇంటిపై, ఆఫీసులపై దాడులు చేయడం జరిగింది. ఓకే. సో దాంతోపాటు కంటిన్యూషన్గా ఫోన్ కాల్స్ చెప్పా కదా, మన గ్రూపు, మన అమరావతి గ్రూప్లోనూ నా నెంబరు, నా ఫోను ట్రోల్ చేయడం. వాట్ మేబీ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉండొచ్చు. సో మనం ఒక పార్టీ అభిమానిగానే మాట్లాడడం తప్పితే జ్యోతిష్రీ మాట్లాడే సందర్భాలు తెలియవు. సో ఈ సహజం కాబట్టి నాకు నష్టం జరిగింది. దానికి నేను మాట్లాడడం మాట ప్రాయశ్చిత్తం వాళ్ళు చేసుకున్నారు. ఓకే. సో కాబట్టి మనం వాళ్ళని అనడానికి లేదు, మన కర్మను మనం చేయడానికి ఏమీ లేదు. ఓకే. సో దాడి అయితే జరిగింది. ఓకే, దాడులు జరిగింది, అయిపోయింది. ఇంకా వాళ్ళ గవర్నెన్స్ మీద ఇప్పుడు ఫోకస్ చేసే అవకాశం ఉంది, కానీ మీ మీద ఫోకస్ చేసే అవకాశం లేదు కాబట్టి. సో ఏంటి ఇప్పుడున్న వ్యూ చూస్తున్నప్పుడు చారి గారు, మీరు 2 నెలలు అయిపోయింది, వాళ్ళు ఒక సూపర్ 6 అని కొన్ని గ్యారంటీస్ ఇచ్చారు, ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, మంత్రివర్గం ఎస్టాబ్లిష్ అయింది, అంతా ఎస్టాబ్లిష్ అయింది. ఈ 6 హామీలను ఇప్పుడు కొంత అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేసినప్పటికీ కూడా వాటిని కొంచెం మోడిఫికేషన్ చేసి ఆయన 3,000 ఇస్తే 4,000 అని, లేదంటే ఆయన అమ్మఒడి 15,000 ఒక పిల్లాడికి ఇస్తే ఈయన అందరికి ఇస్తామని చెప్పేసి రైతు భరోసాను పెంచి ఇట్లా పెంచుకుంటూ వచ్చారు. వీటన్నిటిని చూస్తున్నప్పుడు ఇవన్నీ అమలుపరిచే కార్యక్రమాలను మీరు అనుకుంటున్నారా? అంటే ఇక్కడ అన్నప్రాసన రోజే ఆవకాయ పచ్చడి ఎవడు తినడు. సరే, నవరత్నాల పథకాల ద్వారా విశ్వాసంతో ఓటేస్తాడు అనేటువంటి ప్రగాఢ విశ్వాసంతో ఆయన బయట లుక్ గమనించుకోకుండా ప్రజలు నా వైపే ఉన్నారు అనేటువంటి పూర్తి 100కి 200% విశ్వాసంతో ఆయన ఇతర ఏ విషయాలు కూడా ఆయన పట్టించుకోకుండా నా ప్రభుత్వంలో అవినీతి తావు లేకుండా లబ్ధిదారులకు పథకాలు చేరాలి అనే అంశంతో చేర్చిన మాట వాస్తవం. అది ఎవరు వద్దన్నా అబద్ధమన్నా అది నగ్న సత్యం. కానీ ఈ స్థాయిలో ఓడిపోతాడు అని, పార్టీ ఓడిపోతుందని అధినాయకులకు కానీ, ఈ స్థాయిలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు అని
తెలుగుదేశం కూటమికి కానీ కూడా ఇది ఒక పెద్ద షాక్. అంటే చంద్రబాబు కూడా ఊహించి ఉండరు ఇంత దారుణంగా ఫెయిల్ అవుతుంది అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గమనించలేదు. ఇంకోటి చెప్పాలంటే నేషనల్ సర్వీసు, ఆస్ట్రాలజికల్ సర్వీసు, ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజికల్ కౌన్సిల్, బెంగళూరు బివి రామన్ గారి టీం, ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారే అవకాశం లేదు అన్న దానికంటే మించి ఏదో సమ్ పవర్ అంటే ప్రజలే పవర్ అదే పావర్టీ చంద్రబాబు నాయుడు విజయాన్ని చేకూర్చింది. ఈ 2024 ఈ ఎలక్షన్ చంద్రబాబు గారు ఎన్ని రకాల అవకాశాలైతే ఉన్నాయో, ఎన్ని మార్గాలైతే ఉన్నాయో అన్ని మార్గాల వైపు ఒక పద్మ వ్యూహం మాదిరిగా ప్లాన్ చేసుకుని అభిమన్యుణ్ణి హతమార్చిన పరిస్థితి పార్టీ పరంగా పరిస్థితి ఏర్పడింది. మీరు అనుకుంటున్నారా ఈ ఈవీఎంస్కి సంబంధించి ఈ హ్యాకింగ్ ఇదంతా జరిగే అవకాశం? అంటే సో ఆరోపణలు ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తూ ఉంటుంది ఎవరైనా కానివ్వండి. 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి జగన్ ఈవీఎంలు హ్యాకింగ్ చేయించారని చెప్పేసి మాట్లాడారు. మీరు భావిస్తున్నారా ఇప్పుడు ఇంత క్లీన్ స్వీప్ రావడానికి, ఇంత మెజారిటీలు రావడానికి ఈవీఎంస్ ఏదన్నా జరిగి ఉండొచ్చు అని? అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈవీఎంస్ని మేనేజ్ చేయొచ్చు టెక్నికల్గా అన్న పదాన్ని ఆయన 2019 ఎలక్షన్కి వాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీడియాని అడ్రస్ చేస్తూ ఏదో జరిగింది దానికి ఆధారాలు చూపలేను అన్నమాట వాస్తవమే. గతంలో ఈయనన్నమాట వాస్తవమే. కాకపోతే ఇక్కడ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి పెద్ద డ్యామేజ్. అందుకు కారణం ఆ గవర్నమెంట్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన్ని మిస్లీడ్ చేశారేమో అన్న ఆలోచన ఈ మధ్య కాలంలో ప్రజల్లో కొంత చర్చలు జరుగుతున్నమాట వాస్తవం. ఓకే, ఒకవేళ ఈవీఎం మ్యానిపులేట్ చేసి ఉంటే, అంటే జరిగింది అనడానికి కొన్ని ఆధారాలు, ఇప్పుడు ఒంగోలు ఒకటి, అరకు ఒకటి, ఇట్లా కొంతమంది వ్యక్తులు ఈసీకి లెటర్లు పెట్టి కూడా సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళు తెచ్చుకోడు. సో అందులో అది ఇంతవరకు దాని మీద ఏమొచ్చి తెలియదు మనకు. అట్లా కొన్ని సంస్థలు కూడా దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి. అట్లా ఎలన్ మస్క్ ఆయన వ్యాఖ్యలు చేశాడు. సో ఏది జరిగినా ఏది జరగకపోయినా చేయగలిగింది ఏది లేదు. ఓకే, గతంలో మన తెలంగాణలో ఒక ఎమ్మెల్యే అనర్హత వేటు వేయడానికి ఎలక్షన్ ముందు రోజున ఆ వ్యక్తే గెలిచాడు అన్నది మనం చూసాం. ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆనాడు శాసనసభ్యురాలు రోజా గారిని అసెంబ్లీలోకి అలౌ చేయండి అంటే చివరి క్షణం వరకు చేసింది లేదు. సో ఇక్కడ టెక్నాలజీ లీగాలజీ గురించి ప్రజలకి లేనంతటి గొప్ప అవగాహన చంద్రబాబు నాయుడు గారికి ఉంది, అందులో ఎలాంటి సందేహం లేదు. సో కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టులో వెళ్ళి ఈవీఎం గురించి కౌంటింగ్ వేసి ఆ టైంలో కాస్త చిన్న చిన్న వ్యత్యాసం ఏర్పడిన సుప్రీంకోర్టులో మళ్ళీ ఆ తీర్పు పడడానికి 5 సంవత్సరాలు పడుతుంది, అంతవరకు తప్పదు. సో కాబట్టి ఇక్కడ జరిగిన దాని గురించి ఆలోచించి మీనమేషాలు లెక్క పెట్టే కంటే బహుశా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద పోస్ట్ మాస్టర్ మొదలుపెట్టారో లేదో మనకు ఇంకా క్లారిటీ లేదు. సో కాబట్టి ఏదొచ్చినా 5 సంవత్సరాల పాటు గత ఎన్నికల్లో ఏం జరిగింది, మన పాలనలో ఎక్కడ లోపాలు వచ్చాయి, ఆ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే దానిపైన సమీక్షలు జరుపుతూ వాల్యుబుల్ మెటీరియల్ని దగ్గర తీసుకుంటూ
గ్రౌండ్ మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టి మరలా 5 సంవత్సరాలకి ప్రభుత్వం నిలబడడానికి రావడానికి ప్రయత్నాలతో పాటు ఈలోపు క్యాడర్ని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారిస్తారే అన్న ఆశాభావం కార్యకర్తల్లో మాత్రం బాగా కనపడుతుంది. ఓకే, కానీ మీరు 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 కొన్ని ఎలక్షన్స్ అప్పుడు కొన్ని చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇన్ని ఓట్లతో ఓడిపోతాడు, పవన్ కళ్యాణ్ ఇన్ని ఓట్లతో ఓడిపోతాడు, లోకేష్ ఓడిపోతాడు. సో ఎందుకంటే మీరు అలా అనడానికి కారణాలు ఏంటి? ఒకవేళ లేదండి వాళ్ళు ఓడిపోతారా ఓడిపోరా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఎందుకు అంత మీరు అంటే యాస్ట్రాలజికల్ పరంగా చెప్పారా, లేదంటే వాళ్ళని అలర్ట్ చేయడానికి చెప్పారా? ఆ రోజు మీరు నేనేమో చర్చించుకున్నాం. మనం ఎక్కడ కూడా ఆస్ట్రాలజీ పరంగా మనం చెప్పలేదు. దాని మీద దాడులు జరిగాయి. వాళ్ళు ఎప్పుడు చేయాలంటే ఇదే నరసింహాచార్యులు అనే వ్యక్తి బలాన్ నెలలో బలాన్ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గ్రహస్థితులు బాగలేదు, ఆయన కారాగార బంధనం ఉంది, ఆ రోజుకి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు దాడులు చేయాలి, లేదా అరెస్ట్ అయ్యి ఆయన జైలుకి పంపించినప్పుడు దాడి చేయాలి. ఆయన లైఫ్ స్పాన్ మొత్తం మనం తీసుకుని దానికి ఏ రోజు బయటకు వస్తాడు ఒకడు రానప్పుడు చేయాలి. అంటే ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ వర్క్ జరుగుతుంది. అంటే నేను ఒకటి అడుగుతాను, ఆయన జైలు జీవితాన్ని పర్ఫెక్ట్గా మీరు ప్రిడిక్ట్ చేశారు, అంటే జైలుకి ఎప్పుడు వెళ్తారు? ఎందుకు నేను ఇంటర్వ్యూ చేసింది నేనే కాబట్టి మీతో ఆయనది చేసాం. కేజ్రీవాల్ ఎప్పుడు జైల్లోకి వెళ్తాడు, ఎప్పుడు బయటకు వస్తాడో చెప్పాడు. అవును, అట్లాగే నెక్స్ట్ డిప్యూటీ సీఎంకి సిసోడియాకి నిన్న బెయిల్ వస్తుందని చెప్పాం. కవిత జైలుకి వెళ్తుంది, ఇన్ని రోజులకు రాదని చెప్పుకున్నాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు చెప్పాం. ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి అంటే ఓన్లీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాం. మోడీ కూడా అయోధ్యలో వెనకంజలో వేస్తాడు, అక్కడ పార్టీ గెలవదని చెప్పుకున్నాం. కాశీలో ఆయన వెనకడుగు వేస్తారని చెప్పాం. సో ఓవరాల్గా ఎన్డీఏ కూటమి 2025 ఫిబ్రవరి తర్వాత ఇబ్బందులు పడుతుందని, వాళ్ళలో కూడా కొన్ని వ్యతిరేక శక్తులు తయారవుతాయని, ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో ఎటువంటి జడ్జిమెంట్లు వస్తాయి, ఆర్టికల్ 370 ఎలా ఉంటుందని, 17A పై సర్వోన్నత న్యాయస్థానానికి దీన్ని రెఫర్ చేస్తారని, ఈడబ్ల్యూసి మీద చర్చలు వస్తాయని, పారిశ్రామిక రైతు కర్షకులకు మార్పులు కలుగుతాయని, షేర్ మార్కెట్ జూన్ 14వ తారీఖు కొన్ని కోట్లతో నష్టం జరుగుతుందని, మరి ఇవన్నీ చెప్పాం కదా. అవన్నీ ప్రజలకి అవసరం లేదు. మా అభిమాన నాయకుడు తప్పలేదు, వాళ్ళు దాడి చేయడం నేను బాధపడతాను లేదు. ఒకవేళ నిజంగా ఓడిపోయి దాడి చేస్తే నిజమే నానోరు మంచిది కాదు అనుకుందాం, మామూలు ఓడిపోతే అప్పుడు దాడి చేసాక అంత అర్థం పరమార్థం ఉంది. కాబట్టి వాళ్ళ ఆవేశాన్ని మనం గౌరవించాలి తప్ప వాళ్ళని మనం ద్వేషం పెంచుకోకూడదు. సో నేను పొలిటికల్గా చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు చెబుతున్నానండి, త్వరగా చెప్పాలంటే వైసీపీకి నష్టాన్ని నేనే చేశాను అనిపించింది నాకు. నా వ్యాఖ్యలు ఆ కమ్యూనిటీని ఏకం చేసింది, కాపు కమ్మ కమ్యూనిటీని ఏకం చేసింది అని కొంతమంది కామెంట్స్ చేశారు. అదే టీడీపీ నాయకులు నాతో షేర్ చేసుకున్నారు, జరిగింది చెప్పాను, వాళ్ళు రిలైజ్ అయ్యారు. ఎప్పుడు నా మీద దాడి జరిగిన తర్వాత రిలైజ్ అయ్యారు, అప్పుడు వారికి ప్రశాంతంగా ఉంది. అంటే ఇప్పుడు దాడి చేయడం సరే, ఏ ప్రభుత్వాలు వచ్చినా మొదటి 3 మాసాలు సహజంగా జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే అది సపోజ్ మనం ఇంకొక మంచి మాట గుర్తు చేశారు, ఉగాది పంచాంగం మనం చేస్తున్న సమయంలో పల్నాడు ప్రాంతం, గురజాల, వినుకొండ, మాచర్ల, పల్నాడు ప్రాంతాల్లో రక్తసిక్తమైన ఎన్నికలు జరుగుతాయి, భౌతిక దాడులు జరుగుతాయి అని కూడా మనం చెప్పుకున్నాం. అవును, చెప్పారు. దీనిపై కేంద్రం దృష్టి పెట్టాలి, ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టుకోవాలి అని చెప్పుకున్నాం. అట్లాగే మినిస్టర్లో కొంతమంది సీనియర్ నాయకులు ఓడిపోతారని చెప్పాం. రోజా ఓడిపోతుందని చెప్పు అనుకున్నామా అంటే కొంత చెప్పుకున్నాం. అట్లే తెలుగుదేశం పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసినా కూడా
చంద్రబాబు నాయుడు ఒంటరిగా పొడిసినా కూడా 131 సీట్లతో గెలుస్తుంది. కాబట్టి ఇక లోకేష్ గారి యొక్క స్ట్రాటజీ కరెక్ట్గా ఉంది. సో పవన్ కళ్యాణ్ని కలుపుకోకపోయినా 131 సీట్స్తో అధికారంలోకి వస్తుంది. అలా చేయడం అనేటువంటిది కొంత ఆలోచన పరిధికి మించి ఉంటుంది అనేటువంటి ఇన్ని పాజిటివ్ కంటెంట్ వాళ్ళకి మనం ఇచ్చాం. మీరు 100 విషయాల్లో 99 పాజిటివ్ ఇస్తే ఒక్కటి తప్పైనా కూడా జనాలు తప్పునే చూస్తారు ఎప్పుడు. అంటే ఇక్కడ అధికారంలో పదవులు వచ్చిన వారు పట్టించుకోరు. వన్స్ అధికారంలోకి వచ్చారు, మరి కొంతమంది జ్యోతిష్యులు ఆ ముహూర్తం ఆయన ప్రమాణ స్వీకార ముహూర్తం కరెక్ట్ కాదు అన్నారు. నేను దాన్ని సమర్థించాను. రైట్, ముహూర్తం బాగుంది కాదు. చిన్న చిన్న ఒడిదుడుకులతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు. సంక్షేమ పథకాలు కొంతవరకు పబ్లిక్కి చేరతాయి తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళు చేయలేరు. దానికి పూర్తి స్థాయిలో చంద్రుడు సహకరించట్లేదు. గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు అంటే సంక్షేమ పథకాలు అందించడం ఇబ్బందులు పడతారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తారని కూడా మనం సపోర్ట్ చేసాం వాళ్ళకి. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఆనాడు ఆ వ్యాఖ్యలు ఒక పొలిటికల్ అనలిస్ట్ గాను ఈరోజు ఒక ఆస్ట్రాలజర్గా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు. ఓకే. సో ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమికి సంబంధించి 2 నెలల పాలన చూసాము. వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు, మనం వాఫ్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి బేసిక్గా విమర్శలు అనేవి 2 జరుగుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి అంశానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఓడిపోయినటువంటి లీడర్లు కానివ్వండి, ఆయన మీదే బయటకు వచ్చి కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన కట్టుకున్న ఒక కోటరీనే ఆయన్ని ముంచేసిందని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఒకవేళ అది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఏమైనా చర్యల్లో చూస్తున్నాడా లేదా? అంటే మనకు తెలియని అవసరం నేను మాట్లాడను. ఎవరు తన కంట్లో తాను వెలువటి పొడుచుకోడు. చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎలక్షన్ ఎంత డెడ్లీ ఎలక్షన్ ప్రతిష్టాత్మకమో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతే ప్రతిష్టాత్మకంగా 10 సంవత్సరాల పాటు కుటుంబాన్ని వదిలిపెట్టి రోడ్లపై తిరిగి ప్రభుత్వం నిర్మించుకున్నవాడే కదా. కాబట్టి ఇక్కడ సలహాలు ఇచ్చేవాడు అన్న చెబుతాడు. చంద్రబాబు నాయుడు సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా? ఆయన తన పని తాను చేసుకుపోతున్నాడుగా. అన్ని దాడులు జరుగుతున్నాయి గ్రామస్థాయిలో. ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ చూపించారా? ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉంది అని చాలామంది పబ్లిక్ అంటారు. తప్పు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని. ప్రభుత్వానికి మరకంటకుండా ఆయన స్ట్రిక్ట్గా వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాడు. ఏ మాట కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదనుకోండి, దాని వైలెన్స్ ఇంకో రకంగా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ పాలన ప్రజలకు ఎలాంటి పథకాలు అందించాలి, చేసిన సూపర్ 6ని ఎలా అందించాలనే ప్రయత్నంలో వాళ్ళు కింద పైన తొక్కులాట్లాడుతున్నారు. ఓ పక్క అంటే ఇక్కడ క్యాడర్ ఆయన ఒక మెసేజ్ కూడా ఇచ్చున్నారు. నిన్న కలెక్టర్ సమావేశాలు చెప్పినట్టుగా మనం కొంత సమాచారం, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఎవరిని కూడా టాలరేట్ చేయొద్దు, అది ఏ పార్టీ ఉన్నా సరే కేసులు బుక్ చేయండి అని నిన్న కలెక్టర్ సమావేశం చెప్పినట్టుగా కొంత బోగొట్ట. నిజంగా అదే అయితే మనం ఆయన హ్యాట్సాప్ అప్డేట్ చేయొచ్చు. లేదు ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది, మీకు ఇన్ని పథకాలు ఇస్తానని చెప్పాను, ఇప్పుడు ఒక పథకాన్ని తప్పన విధిలేని పరిస్థితిలో నడుపుతున్నారు. నెక్స్ట్ అమ్మకు వందనం, ఎడ్యుకేషన్ మినిస్టర్ మన స్టేట్మెంట్ ఇస్తూ దీని మీద కసరత్తు చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ మేము చేయకుండా లాంగ్ రన్ దీన్ని ఎలా నడపాలా అని ఒక ప్రాక్టీస్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో కొంత దాడులకు కాకుండా పాలన వైపు వాళ్ళు ఎలాగైతే దృష్టి సారిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన క్యాడర్ను కాపాడుకోవడానికి తాను కూడా తన ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉంటారు. ఎందుకంటే క్యాడర్ చేజారిపోయారు అనుకోండి, రేపు రాబోయేటువంటివి ఎలక్షన్, విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎలక్షన్, అది
ఎలక్షన్ సెకండ్ మంత్కి వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. రాయలసీమలో మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కడపలో ఒక ఎమ్మెల్సీ మనకు చేదాడిపోయింది. ఆ రోజున ఆయన మేల్కొని ఉండాల్సింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయన రెఫరెండంగా తీసుకున్నట్లయితే అక్కడి నుంచి తన ఆలోచన విరది తన వ్యూహాలు మార్చుకునేవాడు. సో ఆ విషయంలో కొంత మా పార్టీ కొంత వెనకడుగు వేసింది. ఆ విషయాన్ని గమనించుకోలేకపోయింది. ఓకే. సో కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు, అసందర్భోచిత ప్రేలాపనలు కొంత పార్టీకి, అంటే ఇక్కడ కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు. ఆ కారణాలని విశ్లేషించుకుంటూ విమర్శల్ని భరిస్తూ కొంతకాలం కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి. వారు తప్పులు చేయకుండా వారు చేస్తున్న తప్పులలోని లోపాలని ఎప్పటికప్పుడు మీడియాని అడ్రస్ చేస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రని నిర్వర్తించి తన క్యాడర్ని తిరిగి మరలా 5 సంవత్సరాలకు తయారు చేసే ప్రణాళికలు ఆయన ఉండాలి. మనం ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలని ఎంత మేర మనకు చేయగలుగుతామనేటువంటి ప్రణాళికలు వీరు చేసుకోవాలి. గతంలో మరి అమ్మఒడి పథకం కానివ్వండి, అయితే నీరు మీరు కానివ్వండి, నాడు నేడు పథకాలు, హెల్త్, వీటన్నిటిపై ప్రజలలో పూర్తి స్థాయిలో కొంత మీద అవగాహన వచ్చింది. సహజంగా 5 సంవత్సరాల పాటు అన్నీ పొందినవాడు, మనం అది కూడా చెప్పుకున్నాం సందర్భంలో, జగన్మోహన్ రెడ్డి వస్తే ₹10 పథకాల రూపంలో వస్తుంది, బాబు గారి ప్రభుత్వం వస్తే కొంత మీకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈయన మితిమీరిన హామీలు ఇచ్చారు. అవును. అంటే ఇవ్వాలి అంటే హృదయానికి ఉండొచ్చు, మనం ఆయనే పాపం చేశాడు, పాపం ఇవ్వచ్చు. కానీ తగినటువంటి సమీకరణలు, నిధులు టైం పడుతుంది. కాబట్టి అటు ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా, లేదా వాళ్ళు చేసిన తప్పులే మేము చేస్తాం, మేము చేసిన తప్పులు వాళ్ళు చేస్తామంటే ఈ తప్పుల మీద చివరికి మధ్య నలిగిపోయేది ఓటర్. ఓకే. ఇక్కడ ఒకటి ఇంకో ప్రధాన అంశం ఏంటంటే, సరే స్టేట్ మాట్లాడుకున్నాం, స్టేట్ విషయాల గురించి. సెంట్రల్కి సంబంధించి అక్కడ ఏర్పడిన ప్రభుత్వమే కొంచెం ఇబ్బందిగా ఏర్పడింది. బీజేపీ విత్ సపోర్ట్ నితీష్ కుమార్తో, ఇటు చంద్రబాబు సపోర్టు, పవన్ కళ్యాణ్ సపోర్ట్తో. జగన్మోహన్ రెడ్డి గారికి 4 ఎంపీలు ఉన్నప్పటికీ వాళ్ళకి రాజ్యసభలో బలంగా ఉంది, రాజ్యసభలో ఎక్కువ ఎంపీలు ఉన్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేకుండా అక్కడ బీజేపీ ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లును కూడా పాస్ చేసే పరిస్థితి లేదు రాజ్యసభలో. ఇక ఇటువైపు పార్లమెంట్కి వచ్చేసరికి జగన్ వైపు కాంగ్రెస్ నుంచి అనుకూలంగా ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ కలవాలని, అక్కడి నుంచి కొంతమంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉండటము, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి దాడుల్లో వాళ్ళందరూ జగన్ గారికి సపోర్ట్ చేయటము, వీటన్నిటి చూస్తున్నప్పుడు జగన్ గారు కొంచెం ఏదన్నా మళ్ళీ ప్రియారిటైజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదా? తాను వద్దు అనుకున్నటువంటి పార్టీ వైపు అడుగులు పెడతాడు అనేటువంటిది అబద్ధం. ఓకే. అవసరం లేదు. 24 సార్వత్రిక ఎన్నికల్లో ఒక మాట చెప్పాడు, నా వల్ల మీకు లబ్ధి జరిగింది అంటేనే నాకు ఓటేసి నన్ను గెలిపించలే, వద్దు అన్నాడు. అంతటి ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి కాంగ్రెస్తో కలుస్తారు అనేటువంటిది కూడా అది ఒక మీడియా ప్రచారమే. ఓకే. రెండోది, ఇక చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారిని మనం అంత తక్కువ అంచనా వేసే అవకాశం లేదు. అంటే ప్రజలు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారికి 20 మంది ఎంపీల మద్దతు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి, వనరులు తేవాలి. కేవలం ముఖ్యమంత్రి అనేటువంటి దాన్ని పబ్లిక్ ఆలోచిస్తున్నారు తప్పితే కేంద్రంలో మోడీ, అమిత్ షా,
గడ్కరీ, రాజ్నాథ్ సింగ్, అదర్వైజ్ చంద్రబాబు నాయుడు. ఆయన టాప్ 5 పొజిషన్లో ఉంటాడు. ఒకవేళ మోడీనికి ఇబ్బంది వస్తే తానే రక్షకుడుగా ఉంటాడు. అదే మోడీని కనుక వ్యతిరేకిస్తే ఎన్డీఏ పాలిటీ శాపంగా మారతాడు. రెండూ ఉన్నాయి. అట్లాగని చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉండవనుకుంటాము. ఉన్నాయి, ఉండవని నేను అనట్లేదు, ఉన్నాయి, ఉంటాయి కదా. అలాగే అంటే ఇప్పుడు బీజేపీకి సపోజ్ మీరు మాట అన్నారు, 14 మంది మాకు రాజ్యసభలో ఎంపీలు ఉంటే వాస్తవమే, లార్జెస్ట్ మెజారిటీ పార్టీ. ఇక్కడ బీజేపీ ఎప్పుడు కూడా విభజించు పాలించే లెక్కలో ఉంటుంది. ఎవరికి ఎంత అవసరమో అంతవరకు వాడుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని రకాలుగా సహాయ అందించారు. కేంద్ర అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కౌగిలి ధృతరాష్ట్రుడి కౌగిలి లాంటిది. ఆ ధృతరాష్ట్రుల కౌగిలిని తట్టుకునే వ్యక్తులు ఇద్దరే, ఒకరు జగన్మోహన్ రెడ్డి, రెండోవారు చంద్రబాబు నాయుడు. వాళ్ళిద్దరికి ఆ రుచి తెలుసు. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రుచి తెలిసింది టెక్నికల్గా సైకలాజికల్గా మార్చుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి అనుభవం అయింది, నెక్స్ట్ ఎన్నికలకి ఎలా ఉండాలి తయారవుతారు. గతంలో ఇప్పుడు మనం చూడలేదు. గతంలో ఎలక్షన్ అయినా ముందు తప్పితే ఈ రోజున గ్రామ స్థాయిలో అది కొత్త సమస్యలకు, లా అండ్ ఆర్డర్ సమస్యలు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో భయానక వాతావరణం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఓటర్లకి అభయాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే నువ్వు అభయాన్ని ఇస్తావో రాబోయే రోజు నిన్నే మళ్ళీ అధికార పీఠ మీద కూర్చోబెట్టేవాళ్ళు అదే ఓటర్లు. అందుకే ఆయన హెచ్చరిక చేశాడు, ఈరోజు నువ్వు బీజం వేసావు, రేపు అది మొక్కై మానై ఉంటుంది. రేపొద్దున ప్రభుత్వాలు శాశ్వతాలు కాదు. ఒకవేళ మా కర్మకాలి నా ప్రభుత్వం వస్తే ఆ రోజు కార్యకర్తలు నా మాట వినరు. ఇది 100% వాస్తవం. సో కాబట్టి ఇటువంటి భౌతిక దాడులకు దిగకుండా ప్రభుత్వం సంక్షేమం వైపు కనుక అడుగుపెట్టి ప్రయత్నం చేస్తే 2029లో కూడా అవకాశం ఇస్తారేమో. అటువంటి దిశగా లాంగ్ రన్ ప్రయత్నాలు చేయడంలో విజన్ ఉన్నటువంటి నాయకుడు అయినప్పటికీ దిగున్నటువంటి యువ నాయకులు కొంత అగ్రెసివ్గా వెళ్తున్నారు. అది మంచి విధానం కాదని మనం చెప్పచ్చు. సరే చూద్దాం, దానికి సంబంధించి వాళ్ళు ఏమన్నా చేంజెస్ చేసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓటమి నుంచి ఆయన ఏమన్నా పాఠం నేర్చుకుని ఆయన ఏమన్నా పార్టీని మళ్ళీ స్ట్రాంగ్ చేసిన పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.